వెల్కమ్ బ్యాక్ టు సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం వేరియబుల్స్ టాపిక్ డిస్కస్ చేద్దాం. మనం ఏదైనా టాపిక్ డిస్కస్ చేసే ముందు ఆ కాన్సెప్ట్ వాట్ ఈస్ వాట్ అని కాకుండా అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, వేరే కాన్సెప్ట్ యొక్క డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చింది ఆ కాన్సెప్ట్ అండ్ వాట్ ఆర్ దోస్, అవన్నీ డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ మన టాపిక్లోకి వచ్చి ఆ టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో వేరియబుల్స్ మనం ప్రీవియస్ వీడియోలో రిక్వైర్మెంట్ ఏంటంటే మనకు హలో ఎడ్యూ ప్రోగ్రామర్స్ అనేది మనం డిస్ప్లే చేయాలి. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే హలో ఎడ్యూ ప్రోగ్రామర్స్ అనేది మల్టిపుల్ లైన్స్లో మనం డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ నేను మల్టిపుల్ టైమ్స్ డిస్ప్లే చేయాలి కాబట్టి సింగిల్ టైం డిస్ప్లే చేయడానికి నా కోడ్ ఇది. ఒకవేళ నేను దీన్ని మల్టిపుల్ టైమ్స్ డిస్ప్లే చేయాలి అనుకుంటే నేను ఆబ్వియస్గా మళ్ళీ ఇదే సేమ్ కోడ్ని సేమ్ కంటెంట్ హలో ఎడ్యూ ప్రోగ్రామర్స్ అని చెప్పేసి ఈ లైన్ని కాపీ పేస్ట్ చేస్తాను నేను మల్టిపుల్ టైమ్స్. లెట్స్ సే నాకు ఇదే హలో ఎడ్యూ ప్రోగ్రామర్స్ అనేవి ఒక 11 టైమ్స్ ప్రింట్ చేయాలి అనుకుంటే నేను 11 టైమ్స్ దీన్ని కాపీ పేస్ట్ చేయాలి. సో అప్పుడు నా కోడ్ ఇలా ఉంటుంది. బట్ ఇది గుడ్ ప్రాక్టీస్ కాదు, ఎందుకంటే మనకి ఇక్కడ కంటెంట్ ఉంది కదా హలో ఎడ్యూ ప్రోగ్రామర్స్ అనేది. ఈ కంటెంట్ని మనం మల్టిపుల్ టైమ్స్ హార్డ్ కోడ్ చేస్తున్నాం. లెట్స్ సే ఈ హలో ఎడ్యూ ప్రోగ్రామర్స్ అని కాకుండా ఒక లెంతీ సెంటెన్స్ ఉందనుకో, ఆ లెంతీ సెంటెన్స్ని మనం మల్టిపుల్ టైమ్స్ డిస్ప్లే చేయాలంటే మళ్ళీ మనం కాపీ పేస్ట్ చేయాలి. ఆ ప్రాసెస్లో ఒకవేళ మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయిందనుకో, లెట్స్ సే బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయడం కానీ అలాంటి సో రీజన్స్ వల్ల మనకు డేటా అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ డేటా అనేది ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. ఇన్కన్సిస్టెంట్ అంటే మనకి రావాల్సిన డేటా కాకుండా సమ్ మిస్ మ్యాచ్డ్ డేటా అనేది వస్తుంది. సో మనం నార్మల్గా మనం ఇంటెన్షనల్గా చేంజ్ చేయాలనుకుంటే దట్ ఈస్ ఫైన్, బట్ అన్ఇంటెన్షనల్గా మనము ఇలా చేసే ఛాన్స్ అనేది ఉందన్నమాట ఇలాంటి హార్డ్ కోడ్ చేయడం వల్ల. సో ఇది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. సో ఇలాంటి ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయడానికి వేరియబుల్ అనే కాన్సెప్ట్ అనేది వచ్చిందన్నమాట. సో ఈ వేరియబుల్ ఇందులో మనం ఏం చేస్తామంటే మనం మల్టిపుల్ టైమ్స్ ఏదైతే ఈ వాల్యూని ఈ కోడ్లో యూజ్ చేస్తామో ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఒక దగ్గర స్టోర్ చేస్తాం. ఓకే, సో మనం ప్రోగ్రామ్ అనేది ర్యామ్లో రన్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ సే ఇది ర్యామ్ అనుకుందాం, ర్యామ్ మెమొరీ లెట్స్ సే 4 GB. మనం ఏదైతే మల్టిపుల్ టైమ్స్ మన ప్రోగ్రాంలో యూజ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని మనం ర్యామ్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే, మనం ర్యామ్లో స్టోర్ చేసుకుంటే అది ఎలా చేస్తుందంటే ఇప్పుడు 4 GB మెమొరీ ఉంది కాబట్టి మనము ఈ ఇన్ఫర్మేషన్ని ఇందులో స్టోర్ చేయడానికి మనకు సమ్ స్పేస్ అనేది అలొకేట్ చేసింది కంపైలర్. ఈ స్పేస్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టేస్తాం అన్నమాట. లెట్స్ సే హలో ఎడ్యూ ప్రోగ్రామర్స్ కాకుండా సింపుల్గా హలో పెట్టుకున్నాం అనుకో. సో ఇక్కడ అనేది ఈ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఈ మెమొరీలో సేవ్ చేస్తున్నాం. ఓకే, సేవ్ చేసుకుని దీన్ని నెక్స్ట్ మనం ప్రోగ్రాంలో యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ మెమొరీలో ఇక్కడ మనం స్టోర్ చేస్తున్నాం కదా, దీన్ని మెమొరీ లొకేషన్ అంటాం. సో ఈ మెమొరీ లొకేషన్నే మనం వేరియబుల్ అంటాం. సో వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఆ మెమొరీ లొకేషన్ విచ్ స్టోర్స్ ద ఇన్ఫర్మేషన్. మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. సో దీన్నే మనం వేరియబుల్ అంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది మనము ఈ మెమొరీలో స్టోర్ అయింది. ఇప్పుడు ఇలా మనకు వేరే ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ అయింది కావచ్చు. లెట్స్ సే దీని వాల్యూ 10. ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది అనుకో, లెట్స్ సే నవీన్. మనకి ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కావాలి, మనం ఈ కోడ్లో యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాం. సో మనకి ఇక్కడ బ్లాక్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి. మనం పర్టికులర్గా ఈ బ్లాక్ని మనము ఐడెంటిఫై చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే దీనికి ఒక నేమ్ ఇస్తాం. దాన్ని మనం వేరియబుల్ నేమ్ అంటాం. వేరియబుల్ నేమ్. సో ఈ పర్టికులర్ మెమొరీ బ్లాక్ని మనం ఈ వేరియబుల్ నేమ్తో ఐడెంటిఫై చేస్తాం. ఓకే, సో వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెమొరీ లొకేషన్ విచ్ స్టోర్స్ ద ఇన్ఫర్మేషన్ అండ్ టు ఐడెంటిఫై దట్ మెమొరీ లొకేషన్ వీఆర్ గివింగ్ ఏ నేమ్ టు దట్. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, కంపైలర్ అనేది ఇక్కడ మెమొరీ అలొకేట్ చేస్తుందని అనుకున్నాం కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇది మెమొరీ అనేది అలొకేట్ చేస్తుంది. లెట్స్ సే ఒక ఇంటీజర్ ఉందనుకో, ఇప్పుడు ఇంటీజర్ అనుకో. సో మనం ఈ కంపైలర్కి ముందే చెప్పాలి ఇది నేను స్టోర్ చేసే ఇన్ఫర్మేషన్ ఇంటీజర్ అని చెప్పేసి. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఇది 4 bytes అనేది అలొకేట్ చేస్తుంది. అంటే డేటా టైప్ బేస్ చేసుకుని
మనకు మెమరీ అనేది అలకేట్ అవుతుంది. సో ఇది స్ట్రింగ్ కదా, ఇది స్ట్రింగ్ అని మనం ముందే చెప్పాలి. అప్పుడే ఈ స్ట్రింగ్కి ఎంత మెమరీ రిక్వైర్ అవుతుందో అంత మెమరీ అనేది మేము అలకేట్ చేస్తుంది అన్నట్టు కంపైలర్. సో మనం మెమరీలో మన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే మనకి ఏమేం కావాలి? ఫస్ట్ వేరియబుల్ నేమ్ ఆర్డర్లో అయినా ఉండొచ్చు, సింటాక్స్ మాత్రం ఆర్డర్లో ఉండాలి. బట్ మనకి ఏమేం కావాలి? వేరియబుల్ నేమ్ కావాలి, నెక్స్ట్ డేటా టైప్ కావాలి, ఇంకోటి మనం వాల్యూ కూడా ఇచ్చేస్తున్నాం కదా, ఈ వాల్యూ అనేది ఆప్షనల్. మనం ఒక వేరియబుల్కి మెమరీ అలకేట్ చేయాలి అంటే మనకు టూ థింగ్స్ మ్యాండేటరీగా కావాలి. ఒకటి ఏంటంటే ఇంటీజర్, డేటా టైప్, అది ఇంటీజరా లెట్స్ ఏ స్ట్రింగా, అది మనం ఏ డేటా అది ఇన్ఫర్మేషన్ ఏ డేటా టైప్లో ఉందో ఆ డేటా టైప్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఆ మెమరీ లొకేషన్ని మనము ఐడెంటిఫై చేయడానికి వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇవి టూ మ్యాండేటరీ థింగ్స్. ఆప్షనల్, ఈ వాల్యూ వచ్చేసి ఆప్షనల్ అంటే మనం ఇక్కడ వాల్యూ అప్పుడే అసైన్ చేసుకోవచ్చు, లేదంటే తర్వాతకి కూడా మనం ఆ వాల్యూ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ వేరియబుల్ అంటే ఇక్కడ ఏం చెప్తుంది? వేరియబుల్ అంటే వ్యారీ అయ్యేది అన్నట్టు. ఈ త్రూ అవుట్ ది ప్రోగ్రామ్ దాని వాల్యూ అనేది వ్యారీ అవుతుంది అన్నట్టు, అంటే చేంజ్ చేసుకోవచ్చు మనం. సో అందుకని ఈ వాల్యూ అనేది ఆప్షనల్, మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇవ్వచ్చు. ఓకే, సో ఇది ఆ వేరియబుల్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అనేది యూఐలో. ఇప్పుడు దీన్ని మనం ప్రోగ్రామాటికల్గా రాస్తే ఇప్పుడు ఇది తీసుకుందాం, ఇది తీసుకుందాం. ఈ యొక్క మెమరీ అలొకేట్ చేసాం మనం, దీనికి ఏజ్ అనే వేరియబుల్ నేమ్ ఇచ్చాం అండ్ ఆ వాల్యూ వచ్చేసి 10. ఒకవేళ మనం డిఫాల్ట్గా 10 అనే వాల్యూ ఇవ్వద్దు అనుకుంటాం ఇప్పుడే. సో ఒక మెమరీ అనేది అలొకేట్ కావాలి నాకు, దాని డేటా టైప్ వచ్చేసి ఇంట్, దాని వేరియబుల్ వచ్చేసి ఏజ్. సో దాని ప్రోగ్రామాటికల్గా ఎలా రాయాలంటే ఫస్ట్ ఇక్కడ మనం డేటా టైప్ రాయాలి, నెక్స్ట్ వేరియబుల్ నేమ్ రాయాలి. ఒకవేళ వాల్యూ అసైన్ చేయాలి అనుకుంటే ఈక్వల్స్ టు సమ్ వాల్యూ. మన వాల్యూ మెమరీ అలొకేట్ చేసేటప్పుడే మన వాల్యూ ఇస్తే దీన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఓకే, ఒకవేళ ఈ వాల్యూ ఇవ్వకుండా డైరెక్ట్ మన వాల్యూ తర్వాత ఇచ్చేస్తామని చెప్పేసి ఇలా మెన్షన్ చేస్తే దాన్ని డిక్లరేషన్ అంటాం. సో ఇప్పుడు మనం డైరెక్ట్ వాల్యూ ఇవ్వకుంటే ఏమవుతుందంటే ఇక్కడ సమ్ గార్బేజ్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. గార్బేజ్ వాల్యూ అంటే కంపైలర్కి ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ ఇచ్చేస్తుంది. అది హెక్సాడెసిమల్లో ఉండొచ్చు, ఇంటీజర్లో ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. అది మనం తర్వాత వాల్యూ అసైన్ చేస్తే మనం ఇచ్చిన వాల్యూతోనే అప్డేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నా నెక్స్ట్ ఏజ్ అనేది సమ్ వాల్యూ ఇవ్వాలి అనుకున్నాను అనుకో. ఇప్పుడు వేరియబుల్ నేమ్, డేటా టైప్ ఏంటి? ఇంటీజర్, వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏజ్. ఇది ఇలా కోడ్ రాయగానే మనకు 4 బైట్స్తో మెమరీ అనేది ఇలా ఈ బ్లాక్ అనేది అలొకేట్ అయింది. ఇది ఇంటీజర్, దీనికి వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏజ్, దీంట్లో సమ్ గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకే, మనం నెక్స్ట్ దీనికి వాల్యూ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడైనా ఇవ్వచ్చు ఇనిషియలైజేషన్, లేదంటే తర్వాత అయినా సరే. ఏజ్ వచ్చేసి 25. ఇలా ఇస్తే ఏమవుతుందంటే ఈ మెమరీ లొకేషన్లో ఈ వాల్యూ అనేది అసైన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 25 అనేది ఈ మెమరీ లొకేషన్లో అప్డేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంకో వేరియబుల్ ఇద్దాం. ఇందాక మనం స్ట్రింగ్స్తో డీల్ చేసాం కదా, స్ట్రింగ్ అంటే మనం ఏదైనా వర్డ్స్ కానీ లేదంటే సెంటెన్స్ కానీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే దాని డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్. లెట్స్ సింపుల్గా నేమ్ తీసుకుందాం. నేమ్ నేను జస్ట్ డిక్లేర్ చేస్తున్నా, ఇనిషియలైజ్ చేయట్లేదు. ఇలా అనగానే ఏం చేస్తుందంటే ఈ స్ట్రింగ్ డేటా టైప్తో మనకి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఓకే, దీనికి నేమ్ వచ్చేసి వేరియబుల్ నేమ్ వచ్చేసి నేమ్. నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే
ఈ నేమ్ ఈక్వల్స్ టు నేను దానికి వాల్యూ అసైన్ చేస్తున్నాను. నేమ్ నవీన్. ఇలా అసైన్ చేస్తే ఏమవుతుందంటే ఈ మెమరీలో ఈ ఈ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. నేను ఇక్కడ ఏ వాల్యూ ఇస్తున్నానో అది ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఓకే. అండ్ ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే బై డిఫాల్ట్గా ఈ మెమరీ లొకేషన్స్కి ఒక అడ్రస్ అనేది ఇస్తుంది, జనరేట్ చేస్తుంది. ఈ అడ్రస్ అనేది హెక్సాడెసిమల్లో ఉంటుంది. సో అది మనకు గుర్తుంచుకోవడానికి కొంచెం హార్డ్గా ఉంటుందని చెప్పేసి మనం వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తాం. మనకు కావాలనుకుంటే ఈ అడ్రస్ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం, తర్వాత వాల్యూ అసైన్ చేయడం అలా చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకు ఒక వేరియబుల్ మనం మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడే దాని వాల్యూ వచ్చేసి ఇచ్చుకోవచ్చు. అండ్ ఆ వాల్యూ వచ్చేసి వేరే వేరియబుల్ని కూడా మనం అసైన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంట్ సమ్ నెంబర్ ఈక్వల్స్ టు ఇక నేను వాల్యూ హార్డ్ కోడ్ చేయొచ్చు, లేదంటే వేరే వేరియబుల్లో ఉన్న వాల్యూ కూడా దీనికి అసైన్ చేయొచ్చు. ఇక్కడ ఏజ్ ఇస్తున్నాను. ఈ మీనింగ్ ఏంటంటే ఇక్కడ నెంబర్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది మనకు మెమొరీలో. ఇది ఇంటీజర్ కాబట్టి 4 bytes అని క్రియేట్ అవుతుంది. దీని ఏమేంటి నెంబర్. నెక్స్ట్ దీని వాల్యూ వచ్చేసి ఈ ఏజ్ అంటే ఏంటి ఆ వేరియబుల్. ఈ వేరియబుల్కి ఏ వాల్యూ అవుతుందో ఆ వాల్యూని మనం ఇక్కడ అసైన్ చేస్తున్నాం అనమాట. ఏజ్ అనే దానికి ఏ వాల్యూ ఎంత ఉంది 25 ఉంది. సో ఇక్కడ నెంబర్ అనే ఈ వేరియబుల్కి 25 అని అసైన్ అవుతుంది అనమాట. సో ఇలా మనం వేరియబుల్స్ కోడ్ రాసుకోవచ్చు. మనకు ఎలా రిక్వైర్మెంట్ ఉంటే అలా కోడ్ రాసుకోవచ్చు. సో మనం ఇందాక చూసుకున్నాం కదా, ఇందాకేంటి హలో ఇట్ ప్రోగ్రామర్స్ అని చెప్పేసి మనం రాసుకున్నాం కదా కోడ్. సో దానికి మనం ఎలా రాయొచ్చు మీకు ఇప్పుడు ఒక ఐడియా ఉండొచ్చు. మనం దానికి సిమిలర్గా ఎగ్జాంపుల్ రాసాం. లెట్స్ సే హలో ఇట్ ప్రోగ్రామర్స్ అనేది ఒక కైండ్ ఆఫ్ సెంటెన్స్. సో దాన్ని మనం స్ట్రింగ్లో తీసుకోవాలి. స్ట్రింగ్ సమ్ నేమ్ ఏమిద్దాం మెసేజ్ ఎంఎస్జి. జనరల్గా మనం కోడ్ రాసేటప్పుడు ఫుల్గా రాయాలి. నేను షార్ట్కట్లో ఉండడానికి అలా రాశాను. సో ఈ మెసేజ్ నేనేమి ఇస్తున్నా హలో ఇట్ ప్రోగ్రామర్స్ అనుకున్నా కదా, హలో ఎడ్యు ప్రోగ్రామర్స్. సో ఇప్పుడు నేనేం చేసా ఒక వేరియబుల్ క్రియేట్ చేశా. ఆ వేరియబుల్ ఏం చేస్తుంది మెమొరీలో ఇప్పుడు నాకు ఇలా మెమొరీ బ్లాక్ క్రియేట్ అవుతుంది. దాంట్లో హలో ఎడ్యు ప్రోగ్రామర్స్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ దీనికి వేరియబుల్ నేమ్ అసైన్ అవుతుంది. ఇది ఎంఎస్జి. ఇప్పుడు నేను డైరెక్ట్ ఇందాక ఈ హార్డ్ కోడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ హార్డ్ కోడ్ కాకుండా నేను ఇక్కడ స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ దీన్ని ఈ వేరియబుల్ నేమ్ని ఇక్కడ యూజ్ చేస్తాను. ఇక నేను ప్రింట్ చేద్దాం అనుకున్నాను ఎంఎస్జి. ఇప్పుడు ఏమవుతుంది ఎంఎస్జి అంటే ఏంటి ఈ వేరియబుల్ నేమ్తో ఎక్కడైతే మెమరీ లొకేషన్ ఉందో ఆ మెమరీ లొకేషన్లో ఉన్న వాల్యూ. ఇప్పుడు నాకు డైరెక్ట్ వాల్యూ వచ్చేస్తుంది. నేను కావాలి అనుకుంటే ఈ మెసేజ్ని చేంజ్ చేసుకోవచ్చు. అది ఇంటెన్షనల్గా చేంజ్ చేసుకోవచ్చు. బట్ బై మిస్టేక్లో నేను దీని అనేది చేంజ్ చేసుకోనికి రాదు. సో ఇది వేరియబుల్స్ వల్ల మనం అచీవ్ చేయగలుగుతాం. ఓకే. అండ్ మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ఈ వేరియబుల్ యూజ్ చేసి ఇందులో డేటా అనేది చేంజ్ చేసుకోవచ్చు. లెట్స్ సే మెసేజ్ ఈక్వల్స్ టు హే. ఇప్పుడు ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది హేకి చేంజ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏమవుతుంది సేమ్ మెసేజ్ మళ్ళీ ప్రింట్ చేస్తే ఇందాక హలో ఇట్ ప్రోగ్రామర్స్ అనే అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ హే అని ఇప్పుడు అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఈ మెమరీలో ఆ వాల్యూ అనేది చేంజ్ అయింది. ఓకే. ఇది వేరియబుల్స్ గురించి. సో నెక్స్ట్ వేరియబుల్స్ గురించి కొన్ని పాయింట్స్ మనము డిస్కస్ చేద్దాం. వేరియబుల్ నేమ్ ఎలా ఇవ్వాలి అండ్ వేరియబుల్స్ మనం డీల్ చేసేటప్పుడు మనము ఏమేమైతే గుర్తుంచుకోవాలో మనం ఆ పాయింట్స్ మాట్లాడుకుందాం. బట్ ఓవరాల్గా వేరియబుల్ అంటే ఏంటి అదొక మెమరీ లొకేషన్. అది డేటా అనేది స్టోర్ చేస్తుంది. సో ఆ మెమరీ లొకేషన్ని ఈజీగా మనం గుర్తుంచుకోవడానికి వేరియబుల్ నేమ్ అనేది మనం ఇస్తున్నాం.
ఓకే, ఫ్యూ కీ పాయింట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి వేరియబుల్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి. లెట్స్ సే నేను ఒక వేరియబుల్ తీసుకున్నా, ఇందాక తీసుకున్నట్టు ఏజ్ అనే వేరియబుల్ తీసుకున్నా. నేను నెక్స్ట్ ఏంటంటే అదే వేరియబుల్ని నేను త్రూ అవుట్ ది ప్రోగ్రామ్ యూజ్ చేసుకోవచ్చు. నేను అలా కాకుండా నేను మళ్ళీ ఏజ్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ డిఫరెంట్ డేటా టైప్తో క్రియేట్ చేయాలనుకున్నా సేమ్, లేదంటే అదే డేటా టైప్తో క్రియేట్ చేయాలనుకున్నా ఆ వేరియబుల్ నేమ్ ఉంటే అది ఎర్రర్ ఇస్తుంది. లెట్స్ సే ఇంటూ ఏజ్ ఉంది, ఏజ్ వచ్చేసి లెట్స్ సే 20. ఇప్పుడు ఈ ఏజ్ అనేది ఒక వేరియబుల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంటిజర్తో కాకుండా స్ట్రింగ్తో మళ్ళీ ఇదే వేరియబుల్ నేమ్తో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం వేరియబుల్. సో ఆల్రెడీ ఈ నేమ్తో ఒక వేరియబుల్ ఉంది కాబట్టి మళ్ళీ ఇది తీసుకోదు, ఇది ఆల్రెడీ నీకు వేరియబుల్ ఏజ్ అనేది ఉంది అని చెప్పేసి ఎర్రర్ ఇస్తుంది. సో వేరియబుల్ నేమ్స్ అనేది యూనిక్గా ఉండాలి. యూనిక్ నేమ్స్ అండ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి దాంట్లో లెటర్స్ ఉండొచ్చు, నెంబర్స్ ఉండొచ్చు, అండ్ స్పెషల్ క్యారెక్టర్లో ఓన్లీ అండర్ స్కోర్ మాత్రమే ఉండొచ్చు. వేరే వాటిని C++లో అలౌ చేయదు. మనం ఆ వేరియబుల్ నేమ్లో రాద్దాం అనుకుంటే అండర్ స్కోర్ కాకుండా వేరేవి అలౌ చేయదు. ఎగ్జాంపుల్ @ ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఇలాంటివి అలౌ చేయవు. ఓన్లీ అండర్ స్కోర్ని మాత్రమే అలౌ చేస్తుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నేమ్ _ 123, ఇది వ్యాలిడ్ వేరియబుల్ నేమ్. ఓకే, ఇప్పుడు ఇలా కాకుండా నేమ్ @ 123 ఇలా ఇస్తే ఎర్రర్ ఇస్తుంది, అది వ్యాలిడ్ వేరియబుల్ నేమ్ కాదు అని నేను చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ వేరియబుల్ నేమ్ అనేది లెటర్స్తో అయినా స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే అండర్ స్కోర్తో అయినా స్టార్ట్ అవ్వచ్చు, బట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ అ నంబర్. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వ్యాలిడ్ వేరియబుల్ నేమ్. లెట్స్ సే ఇది అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే ఈ నెంబర్స్ లెటర్స్తో స్టార్ట్ అవ్వచ్చు, బట్ 123 _ నెంబర్ ఇలా నెంబర్స్తో అనేది ఇది స్టార్ట్ అవ్వకూడదు, ఇది రూల్. ఓకే, నెక్స్ట్ ఆ వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ బి ఏ రిజర్వ్డ్ వర్డ్. రిజర్వ్డ్ వర్డ్ అంటే ఏంటంటే మనకు ఈ C++లో కొన్ని C++లోనే కాదు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. అవి కంపైలర్కి ఒక పర్పస్తోని ఈ వర్డ్స్ ఉన్నాయి అని చెప్పేసి కంపైలర్కి ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు మనం ఇంట్ అనుకుంటున్నాం కదా, ఈ ఇంట్ అనేది ఒక రిజర్వ్ వర్డ్. అంటే ఇది ఇంట్ అంటే ఇది ఒక ఇంటీజర్ని వాల్యూని స్టోర్ చేయడానికి యూజ్ చేసి ఒక డేటా టైప్ అని చెప్పేసి కంపైలర్కి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇలాంటివి కొన్ని లెట్స్ సే 30+ రిజర్వ్ వర్డ్స్ ఉంటాయి. సో వాటిని మనము వేరియబుల్స్ లాగా యూజ్ చేసుకోవద్దు. సో అదొక రూల్, నో రిజర్వ్ వర్డ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వేరియబుల్ నేమ్ మనం రాస్తున్నాం కదా, ఈ మధ్యలో స్పేస్ ఉండకూడదు. ఈ వేరియబుల్ నేమ్కి మధ్యలో స్పేస్ ఉండకూడదు. లెట్స్ సే వేరియబుల్ నేమ్ అనేది ఒక వేరియబుల్ నేమ్ లాగా తీసుకుందాం. మనం నార్మల్గా వేరియబుల్ నేమ్ ఇలా రాస్తాం నార్మల్ ఇంగ్లీష్లో, వేరియబుల్ స్పేస్ నేమ్. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇలా మధ్యలో స్పేస్ ఉండకూడదు. ఇలా స్పేస్ ఉంటే ఏం చేస్తుందంటే దీన్ని సపరేట్ తీసుకుంటుంది. సో ఇలాంటి సింటాక్స్ అనేది ఉండదు. సో అందుకని చెప్పేసి ఇది ఎర్రర్ ఇస్తుంది. మనం అలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని కంబైన్డ్గా రాయాలి. కంబైన్డ్గా రాసేటప్పుడు మనకు either అండర్ స్కోర్ అయినా వాడచ్చు, లేదంటే దీన్ని కలిపి రాసుకోవచ్చు. ఇలా కలిపి రాసుకుంటే అన్ని లోవర్ కేసులో లేదంటే అన్ని అప్పర్ కేసులో రాస్తే కొంచెం చదవడానికి కొంచెం హార్డ్గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ వర్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్డ్ క్యాపిటల్ ఉండాలి. సో ఇలాంటి స్టైల్ని ఏమంటారంటే క్యామెల్ కేస్.
క్యామెల్ కేస్. క్యామెల్ కేస్ అంటే ఏంటంటే ఒక వర్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్డ్‌లో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి క్యాపిటల్ ఉండాలి. లేదంటే ఇలా రాసుకోవచ్చు. వేరియబుల్ అండర్‌స్కోర్ నేమ్. దీన్ని అండర్‌స్కోర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని స్నేక్ కేస్ అంటాం. స్నేక్ కేస్ అంటాం. ఈ స్నేక్ కేస్ అనేది మోస్ట్‌లీ పైథాన్‌లో యూజ్ చేస్తారు, ప్రిఫర్ చేస్తారు. ఇదొచ్చేసి జావా, సి++లో మనం వేరియబుల్స్‌కి ఈ ఫార్మాట్ యూజ్ చేస్తాం అన్నమాట. సో, దీన్ని క్యామెల్ కేస్ అంటాం. సో, ఇదొకటి. సో, ఇవనేవి కొన్ని గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్. మనం ఎప్పుడైతే వేరియబుల్స్‌తో డీల్ చేస్తున్నామో ఇవి గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ మనం వేరియబుల్స్ పైన ఇక్కడ చెప్పుకున్నవే హ్యాండ్స్ ఆన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. Yeah, that's it about the variables. We'll see you next video. Happy coding.